కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గోదావరిఖనిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయం అయిన శ్రామిక భవన్ నుండి మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేకమైనదిగా ఉన్నదని అన్నారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం తదితర రంగాలను ఈ బడ్జెట్ విస్మరించినట్లు పేర్కొన్నారు. సామాన్యులను దోచి సంపన్నులకు పెట్టే విధంగా బడ్జెట్ ఉందని విమర్శించారు. ఈ బడ్జెట్తో పేదలకు ఒరిగేదేమీ లేదని బడ్జెట్ను సవరించి ప్రాధాన్యత రంగాలకు అధిక కేటాయింపులు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ కార్పొరేటర్లకు పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానిని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ బడ్జెట్లో కనుక మొత్తం పరిశీలన చేస్తే, చదివితే ఇవాళ అది కార్మిక రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, విద్యకు, వైద్యానికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినప్పుడు ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ఉంది. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అనేక కుదింపులు చేయడం జరిగింది. ఇవాళ విద్యారంగానికి కానీ, వైద్య రంగానికి కానీ ఎలాంటి బడ్జెట్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ ఎస్టీ, ఎస్సీ సప్లాలకు సంబంధించి కూడా ఇవాళ వాళ్ళకు సరిపడా నిధులు కేటాయించకపోవడం అనేది ఇవాళ మనకి బడ్జెట్లో కనిపిస్తుంది. అంతేకాదు, ఈ బడ్జెట్లో ఇవాళ ఏమాత్రం శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి, ఇవాళ రైతులకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్గా కనిపిస్తూ లేదు. అందుకోసమే ఈ బడ్జెట్ను సవరించాలని, ఈ బడ్జెట్ను సవరించి యావత్ ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ఉండాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ బీజేపీ అధికారులకు రావటం అంటే కేవలం కార్పొరేటర్లను ఇవాళ సాధటానికి, కార్పొరేటర్లకు వేలాది లక్షలాది కోట్లను ఇవ్వడానికి ఉపయోగపడే బీజేపీ ప్రభుత్వం అవును తప్ప ఇవాళ రైతుల సంక్షేమం చూసే పరిస్థితి లేదు. ఇవాళ పేద ప్రజల సంక్షేమం చూసే పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం పారిశ్రామికంగా కార్మిక వర్గానికి ఏమాత్రం ఉపయోగపడే విధంగా ఇవాళ చూసే పరిస్థితి బీజేపీ లేదు. ఇవాళ బీజేపీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజా వ్యతిరేక బడ్జెట్ను పెట్టిన పరిస్థితి ఉంది. అందుకోసమే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ బిల్లును, ఈ బడ్జెట్ను కనుక సవరించకపోతే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలను, ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, గోదావరిఖని పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, కమిటీ సభ్యులు వి నాగమణి, నవీన్, భాస్కర్, అనుష, రజిత, మణెమ్మ, అరుణ, జ్యోతి, సరిత, లక్ష్మి, లావణ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు.